ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. మైలురాగా ముందుకు తీసుకెళ్లిన ఘనత తప్పదంగా రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, అలాగే ఇక్కడ ఉన్న మా అంజన్ కుమార్ యాదవ్ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి గట్టిగా మా యాదవ ఉద్యోగుల పక్షాన మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అలాగే తెలంగాణ రావడానికే ముఖ్య కారణము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. దాంట్లో భాగంగా అంజన్ కుమార్ అన్న అప్పుడున్న పార్లమెంట్లో వీరోచితంగా పోరాడి తెలంగాణ బిల్లు రావడానికి సోనియమ్మ గారిని ఎంతో బతిలాడి తీసుకొచ్చిన ఘనత కూడా మన అంజనన్నకే. గట్టిగా సప్పట్లతో మీ అందరూ తెలియాలని చెప్పి కోరుకుంటూ, ఉద్యోగ వర్గంగా మేము 1% ఉంటాము యాదవులు. అల్లా ఇంకా యాదవ్ ఉద్యోగులు 0.5 ఉంటారు. దయచేసి ఇక్కడ ఉన్న డయాస్ ఉన్న ముఖ్య నాయకులు, విద్యార్థులు, అలాగే ఉద్యమకారులు అందరూ కూడా చదువు మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు రాబోయే ఉద్యోగాల్లో మన అందరికి కూడా సమానం. ఇప్పుడు ఎందుకంటే ఈ కులగణనలో అందరి శాతం తెలిసిపోయింది కాబట్టి ఉద్యోగ వర్గం కూడా ముందుకు రావాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున యాదవ్ బంధువులందరికీ కూడా మరొకసారి ఉద్యమ నందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై యాదవ్. ఏర్పాటు చేసిన యాదవ్ల కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపునిచ్చిన రేవంత్ అన్న గారికి, అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా వజ్రమన్న గారికి, అదేవిధంగా లక్ష్మణ్ గారికి, శ్రీదేవక గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా స్టేజ్ మీద ఉన్న అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లాంటిది ఎందుకంటే మనకు రేవంత్ రెడ్డి గారు ఏదైతే 42% చెప్పిండో రాహుల్ గాంధీ డిక్లరేషన్లో, అదేవిధంగా ఈరోజు మనకు ఇంత గర్వకారణం రేవంత్ ఏదైనా మాట తిప్పని మడప తిప్పని మనిషి అంటే, ఎందుకంటే యాదవులకు చూపు చూస్తున్న అన్న రేవంత్ అన్న గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారికి, వారి పేరు పేరున ఎందుకంటే మనకు యాదవులను ముందుకు తీసుకొచ్చి నడుపుతున్నాడంటే, ఇవాళ యువ నాయకునికి రాజ్యసభ ఇచ్చిందంటే రేవంత్ అన్న గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మనకు రాబోయే కాలంలో కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అదేవిధంగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అదేవిధంగా మన అంజన్ కుమార్ యాదవ్ గారు ఇదే విధంగా మమ్మల్ని అందరినీ కూడా తీసుకుపోయి యాదవ్ సోదరులను, బంధుమిత్రులను అందరినీ కూడా ముందుకు తీసుకుపోయి రేపు రాబోయే కాలంలో కూడా పదవులు కూడా, ఎందుకంటే సర్పంచ్ కానీ, ఇదే విధంగా ఎంపీటీసీలు కానీ, గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలు కానీ, అదేవిధంగా మన యాదవ్ సోదరులను, ఎందుకంటే పాపులేషన్ మనది 2% ఉంది కాబట్టి అదేవిధంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారికి, వజ్రేష్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ యొక్క కార్యక్రమాన్ని బలపరచడానికి వచ్చినటువంటి నా తోటి యువ సోదరులకు, పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. మరి గత ఎలక్షన్ సమయంలో రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో బీసీల యొక్క వివిధ రంగాలలో అభివృద్ధి కొరకు, అది రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, బీసీల యొక్క అభివృద్ధి కొరకు మొట్టమొదటిగా కులగణన అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటేనే దాన్ని బట్టి బీసీలలో ఎవరికి ఏ రకంగా మనము అండగా నిలబడతామనే ఒక ఆలోచనని ఆయన తీసుకున్న సమయంలో, ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చినటువంటి మాట నిలబెట్టడానికి ఎక్స్ప్రెస్ స్పీడ్గా బీసీ కులగణన ప్రక్రియ పూర్తి చేయడం, దానికి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సపోర్ట్గా నిలవడం చాలా సంతోషమైనటువంటి విషయం. మొన్న జరిగినటువంటి బీసీ మీటింగ్లో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి అంటే బీసీ ప్రతి ఒక్క కులస్తులు కూడా వారి సంఘాల మీటింగ్లు పెట్టి ఈ యొక్క కులగణనను బలపరచడానికి, ఆ బిల్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన వంతు మద్దతు పలకాలంటే మనందరూ కూడా కంటిన్యూస్ మీటింగ్స్ పెట్టుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవడంలో, మరి 2 రోజుల్లోనే పెద్దలు అంజన్ కుమార్ అన్న గారు, వజ్రేష్ అన్న గారు ఆ యొక్క పిలుపు, మన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయము. మరి మనందరం కూడా పెద్దలు ముఖ్యమంత్రి గారి పిలుపుకి బీసీ కులగణనను ఇంప్లిమెంట్ చేయడానికి మనమందరం కూడా కలిసి పనిచేయాలని, పెద్దల సలహాలు సూచనలు మాకు ఇస్తే మేమందరం కూడా కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ, మరి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇందాక పెద్దలు అన్నారు
ముఖ్యమంత్రి గారు గత అసెంబ్లీలో 42% మేము బీసీలకి రాజకీయ అవకాశాలు కల్పిస్తామని చెప్పినారు. అది గొప్ప మాట. అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి బీసీ యువకులు ప్రజా సమస్యలకు ప్రజా సేవకు పనిచేయాలనుకుంటున్నట్టు వారందరూ కూడా ఆ మాటను అర్థం చేసుకొని కష్టపడాల్సిందిగా నేను కోరుకుంటూ, ఎందుకంటే రాజకీయంగా ఎదిగినప్పుడే అందరి బతుకులు మారుతాయి. పెద్దలు ఈరోజు మనకి మీరు చూస్తూ ఉన్నారు బీసీలు ఏ రకంగా అనగబడుతున్నారో. రకరకాల తప్పుడు కేసులు పెట్టి రాజకీయంగా అవకాశాలు రాకుండా ఎన్నో జరిగినాయి. కానీ అవన్నిటి కూడా ఎదిరించుకుంటూ చాలామంది ఒక స్థాయిలో ఉన్నారు. మనమందరం కూడా మన పిల్లల్ని కాపాడుకోవాలా. రాజకీయంగా సమాజానికి ఉపయోగపడే యువకులకి మీరందరూ కూడా సపోర్ట్గా నిలబడాలని కోరుకుంటూ, రేపు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, మీరు డిమాండ్స్ పెట్టండి సార్. పెద్దలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అత్యంత స్థానాలు బీసీలకి కల్పించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, అందరం కూడా కలిసి పనిచేస్తేనే, ఎందుకంటే ఏది కూడా ఉట్టిగా రాదు. మన తెలంగాణ ఉట్టిగా రాలేదు, స్వతంత్రం ఉట్టిగా రాదు. ఏది కూడా పోరాడితేనే వస్తుంది. ఈరోజు రేపు మన బీసీ కులగణన బిల్ ఇంప్లిమెంట్ కావాలంటే అందరం కూడా కలిసి పనిచేస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పి తెలుసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మంచి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు మాజీ పార్లమెంటు సభ్యులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మందడి అంజన్ కుమార్ యాదవ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే ఏదైతే కులగణన సర్వే దిగ్విజయంగా జరిపించినటువంటి రాష్ట్ర రథసారథి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి యాదవ్ మహాసభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కులగణన సర్వే చేసిన తర్వాత బీసీల్లో మాట్లాడితే మొట్టమొదటి కులం ఎవరికైనా గుర్తుకు రావాల్సింది యాదవ కులం. మాట తప్పరు మడమ తిప్పరు అనే ఏకైక కులం యాదవ కులం. యాదవులు ఎక్కడ ఉంటే అక్కడ జయం ఉంటుంది. యాదవులు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం ఉంటుంది. ఎందుకంటే కారణ జన్ముడు శ్రీకృష్ణుడు జన్మించినటువంటి కులంలో జన్మించాం. దయచేసి గత ప్రభుత్వంలో కావచ్చు, గత అధికారంలో కావచ్చు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాదవులు అనేవారు మంత్రివర్గంలో ఉండడం అనేది ఆనవాయితీగా వస్తుంది. దయచేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి యాదవ్ కులాన్ని గుర్తించవలసిందిగా కోరుచున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే, కష్టకాలంలో పార్టీని వెన్నంటి నిలిచినవాడు. 2 పర్యాయాలు నగర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. 2 పర్యాయాలు నగర సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని 10 సంవత్సరాలు పార్లమెంటుగా సభ్యుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. అన్న సేవలను కూడా పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే వజ్రేష్ యాదవ్ గారు, సోదరి శ్రీదేవి యాదవ్ గారు, సోదరుడు వల్లాల నవీన్ యాదవ్ గారు, ఎంబీ కృష్ణ యాదవ్ గారు మహోన్నతమైనటువంటి వారు ఈ యాదవ్ కులంలో ఉన్నారు. దయచేసి యాదవుల యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకొని రేవంత్ రెడ్డి గారు చాలా చక్కనైన కార్యక్రమం నిర్వహించారు. గత 10 సంవత్సరాల్లో ఎవరు చేయలేని పని మరి సంవత్సరంలో వచ్చిన వెంటనే ఇంతటి ఘనమైనటువంటి కులగణన సర్వే చేసినటువంటి సందర్భంగా మరొక్క మారు రేవంత్ రెడ్డి గారికి, జాతీయ నాయకులు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సముచిత స్థానం యాదవులకు మన ముఖ్యమంత్రి గారు కల్పిస్తారని, రాష్ట్ర మంత్రివర్గంలో యాదవులకు చోటు కల్పిస్తారని, ఎమ్మెల్సీలుగా కార్పొరేషన్ చైర్మన్లుగా తగిన స్థానం కల్పిస్తారని, యాదవ్ కార్పొరేషన్ కూడా వెంటనే ప్రకటించి యాదవుల మనోభావాలను కాపాడవలసిందిగా కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి, అంజన్ కుమార్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై యాదవ్.